మెడలో దండ వేస్తాం, చెయ్యి చెయ్యి కలిపి పాణిగ్రహణం చేస్తాం. ఇప్పుడు గమనించారా? తల నుంచి, మెడ నుంచి, చెయ్యి నుంచి కాలు వరకు మీ ఇద్దరిని ఒకటి చేశారు కదండి. మీరు వేరు, ఆయన వేరు కాదు. అక్కడి నుంచి ఇద్దరు ఒకటే. అందుకే వాళ్ళు మీ ఆయనతో చెప్పిస్తాం, ఇవన్నీ చెప్పిస్తాను. అక్కడి ఏది చేసినా ఇద్దరికి వస్తుందట. అందుకని ధర్మపత్ని ఆవిడెవరు అంటే ధర్మపత్ని. ధర్మ కార్యక్రమాలు ఏవి చేయాలన్నా మీ ఆవిడ యొక్క పర్మిషన్ ఉండాలి, ఆవిడ యొక్క అనుగ్రహం ఉండాలి, ఆవిడతో కలిసి చేయాలి. అప్పుడే అది ఫుల్ఫిల్ అవుతుంది. అది మోక్ష ప్రాప్తికైనా, ధర్మానికైనా, అర్థం అంటే డబ్బుకైనా, ఏదైనా